పరిణామాలు చకచకా మారిపోతాయి అనడానికి సాక్ష్యం. ఒకప్పుడు మన సైన్యానికి తను శిక్షణ ఇచ్చానని చెప్పుకునేది బ్రిటన్. ఈ దేశంలోకి చొరబడి నిదానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజుల మధ్య గొడవలు పెట్టి సమయానికి బ్రిటను అప్పుడు ఇక్కడ సైన్యం లేరా? మన సైన్యం సర్వ సుశిక్షితులు. ఏనుగుల మీదన, గుర్రాల మీదన యుద్ధం చేయడం వచ్చు. అప్పటికి మనకి ఈ నౌకల మీద యుద్ధం చేయడం కూడా వచ్చు. కానీ విమానాల ద్వారా, ఫిరంగుల ద్వారా ఇట్లాంటిది ఆయుధాలతో లేవు. అవి బ్రిటనోడి దగ్గర ఉన్నాయి. వాటిట్లో మన వాళ్ళకి శిక్షణ ఇచ్చారంటే అర్థం ఉంది కానీ సైనిక శిక్షణ మనకి ఇవ్వగలిగినంత సీన్ లేదు. అలాగే వాయుసేన అన్నటువంటిది ఖచ్చితంగా ఆ రోజుల్లో వాళ్ళు శిక్షణ ఇచ్చినటువంటి మాట వాస్తవం మనకి. ఇప్పుడు బ్రిటన్లో మానవ కొరత ఏర్పడింది. వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు కరువు అవుతున్నాయి. దాంతో బ్రిటన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి, బ్రిటిష్ ఫైటర్ పైలట్లకి భారత ఎయిర్ ఫోర్స్ ఇన్స్ట్రక్టర్లు ట్రైనింగ్ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం కోరింది. దానికి సొమ్ములు చెల్లిస్తామని రమ్మనమని చెప్తున్నాం. మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం.